కవిత లేఖపై మాజీ మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. కేటీఆర్ చెప్పినట్లు ఎవరైనా తమ అభిప్రాయాలను చెప్పుకునే అవకాశం ఉంది, కానీ బహిరంగ లేఖల ద్వారా చెప్పడం సరికాదన్నారు. ఏదేమైనా అంతిమంగా మా లీడర్ కేసీఆర్ అని ఆయన బాటలో నడుస్తామన్నారు. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు అని కవిత పార్టీ పెట్టడం అనేది ఊహాజనితమేనని అన్నారు. రైట్ గా కవిత లేఖపై మాజీ మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. కేటీఆర్ చెప్పినట్లు ఎవరైనా తమ అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం ఉందని, కానీ బహిరంగ లేఖల ద్వారా చెప్పడం సరికాదన్నారు. ఏదేమైనా అంతిమంగా మా లీడర్ కేసీఆర్ అంటూ తెలిపారు. ఆయన బాటలో నడుస్తామన్నారు. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని, కానీ కవిత పార్టీ పెట్టడం అనేది ఊహాజనితమే అన్నారు గంగుల కమలాకర్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, విశ్వేంద్ర, గంగుల కమలాకర్ ఈ విషయంలో స్పందించారు. బీఆర్ఎస్ లో ఇప్పటికే చాలా మందిలో గందరగోళం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడు గంగుల కమలాకర్ స్పందించినటువంటి అంశాన్ని ఒకసారి చూస్తే, కవిత బహిరంగంగా స్పందించడం అనేటువంటిది తప్పు అనే విషయాన్ని కేటీఆర్ చెప్పారు. అదే విషయానికి మేము కూడా స్టిక్ అనే ఉన్నటువంటి అంశాన్ని ఆయన చెప్పారు. తన అభిప్రాయం చెప్పుకుంటూ వచ్చారు. అలాగే కవిత పార్టీ పెడుతుందనేటువంటిది కేవలం ఊహాజనితమే. తాను పార్టీ పెట్టినప్పుడు మాట్లాడుకుందాం అంటూ కూడా ఆయన స్పందించారు. దీంతో పాటుగా వారి బాస్ కేసీఆర్ మాత్రమే అనేది ఒక క్లారిటీ ఇస్తూ వచ్చారు. అంటే పార్టీలో ఏం జరుగుతోంది, ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు కవిత అనేటువంటి విషయం మాత్రం చాలా మందిలో ఒక గందరగోళంగానే మారిందని చెప్పుకోవచ్చు. కానీ పార్టీలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య నేపథ్యంలో ఎవరైనా తమ అభిప్రాయాలను చెప్పుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ పార్టీ అంతర్గత విషయాలను కేవలం అంతర్గతంగానే చెప్పుకుంటే బాగుంటుంది అనేటువంటి కేటీఆర్ నిన్న ఏదైతే మాట్లాడారో ఆ అంశాన్ని బలపరుస్తూ ఈరోజు గంగుల కమలాకర్ మాట్లాడారు. కానీ కమలాకర్ మాట్లాడుతూ లేఖ బహిరంగ లేఖ కాకుండా చెప్తే బాగుండన్నారు. కానీ కవిత ఎక్కడ కూడా బహిరంగ లేఖ రాయలేదు. ఆమె లేఖ తాను కేసీఆర్ కి రాసినటువంటి లేఖ, తాను అధ్యక్షుడిగా ఉన్న తన పార్టీ అధ్యక్షుడికి లేదా తన తండ్రికి రాసినటువంటి లేఖ లీక్ అయింది అనేటువంటి విషయాన్ని కవిత చెప్తున్నారు. సో డిఫరెంట్ కాన్సెప్ట్స్. కానీ ఏదైనా కూడా కవితకు సంబంధించినటువంటి అంశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆచితూచిగా మాట్లాడుతున్నారనే చెప్పుకోవచ్చు. కవిత కొత్త పార్టీ పెడుతుంది అనేటువంటి ఊహాగానాలను ఖండిస్తూనే కేటీఆర్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలకు మద్దతు పలుకుతున్నట్టుగానే కమలాకర్ వ్యాఖ్యలు ఉన్నాయి. కవిత బహిరంగంగా కాకుండా కాస్త అంతర్గతంగా మాట్లాడుకుని ఉంటే బాగుండేది అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు కాకుండా కవిత లేఖ విషయంలో కవిత లేఖ బహిరంగంగా రాసిందని చెప్తున్నారు. సో బహిరంగంగా కాదు, తాను రాసిన లేఖ లీక్ అయింది అనేటువంటి అంశాన్ని కవిత చెప్తోంది. సో లీక్ వీరులు ఎవరు, తన లేఖను లీక్ చేసింది ఎవరు, అలాగే దేవుడిలాగా ఉన్నటువంటి తన తండ్రి కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా బహిర్గతం చేయాలనే ఒక పట్టుదలతో కవిత ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఫామ్ హౌస్ లో కూడా కేసీఆర్ ని కలిసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మనకు ఉన్న సమాచారం. సో తాను పట్టుదలతో ఉన్నారు. ఖచ్చితంగా లేఖ లీక్ ఎవరు చేశారో ఆ విషయాన్ని మాత్రం బహిర్గతం చేయాలంటున్నారు. అలాగే వారిపై చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా పార్టీ అధిష్టానం దృష్టికి ఆమె తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. సో విభేదాలు, మనస్పర్ధలు ఉన్నటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతోంది. కానీ పార్టీ క్యాడర్ ఎవరి వైపు ఉంటున్నారు, ఎవరి వైపు మాట్లాడుతున్నారు అనేటువంటి విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా మనం చూడొచ్చు, గంగుల కమలాకర్ లాంటి వ్యక్తి మాజీ మంత్రిగా పనిచేశారు. ఆయన బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉంటున్నారు. ఆయన స్పందించినటువంటి తీరును చూసినా కూడా చాలా ఆచితూచి మాట్లాడుతున్నట్టుగానే అర్థమవుతోంది. థ్యాంక్ యూ గోపాలకృష్ణ. ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న పార్టీ కాబట్టి ఎవరు ఏ ఆలోచన ఉండగా చెప్పే అవకాశం ఉంది. కానీ దాన్ని బహిరంగ లేఖ ద్వారా కాకుండా పర్సనల్గా చెప్తే బాగుండదు మా కేటీఆర్ చెప్పారు. కాబట్టి కేటీఆర్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాం. డెఫినెట్గా అంతిమంగా మా లీడర్ కేసీఆర్ గారు బాటలో మేము నడుస్తాం. 100% ఇక్కడే లేదు. రేపు కేసీఆర్ గారు ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని ఫాలో చేసే మేమందరం కార్యకర్తలు. 99.9% కేసీఆర్ గారు ఆదేశాలు పాటించే వ్యక్తులు మాకుంటారు. సో కవిత లెటర్ గురించి నిన్ననే కేటీఆర్ గారు క్లియర్ చెప్పడం జరిగింది. సో ఆ కేటీఆర్ గారి వ్యాఖ్యలతో మేమందరం ఎక్కివస్తాం. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఏ పార్టీ పెట్టుకోవచ్చు. కానీ కేసీఆర్ గారు కూతురుగా పెట్టే పార్టీకి ఎంత వాల్యూ ఉంటుంది. కానీ ఆల్రెడీ కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి అది ఊహాజనితమే. పార్టీ పెట్టినప్పుడు మళ్ళీ ఆలోచన గురించి మాట్లాడదాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న పార్టీ కాబట్టి ఎవరు ఏ ఆలోచన ఉండగా చెప్పే అవకాశం ఉంది. కానీ దాన్ని బహిరంగ లేఖ ద్వారా కాకుండా పర్సనల్గా చెప్తే బాగుండదు మా కేటీఆర్ చెప్పారు. కాబట్టి కేటీఆర్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాం. డెఫినెట్గా అంతిమంగా మా లీడర్ కేసీఆర్ గారు
కేసీఆర్ గారి బాటలో మేము నడుస్తాం. 100% ఇక్కడే లేదు. రేపు కేసీఆర్ గారు ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని ఫాలో చేసే మేమందరం కార్యకర్తలు. 99.9% కేసీఆర్ గారు ఆదేశాలు పాటించే వ్యక్తులు మాకుంటారు. సో కవిత లెటర్ గురించి నిన్ననే కేటీఆర్ గారు క్లియర్ చెప్పడం జరిగింది. సో ఆ కేటీఆర్ గారి వాక్యాలతో మేము అందరం ఎక్కివస్తాం. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఏ పార్టీ పెట్టుకోవచ్చు, కానీ కేసీఆర్ గారు కూతురుగా పెట్టే పార్టీకి ఎంత వాల్యూ ఉంటుంది. కానీ ఆల్రెడీ కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి అది ఊహాజనితమే. పార్టీ పెట్టినప్పుడు మళ్ళీ దాని గురించి మాట్లాడదాం.